అదేవిధంగా ఇక్కడ టవర్ వ్యూ గెస్ట్ హౌస్ కూడా ఒకటి గతంలో ప్లాన్ చేసాం. 5 కోట్ల రూపాయల నిధులు కూడా తెచ్చాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాన్ని మళ్ళా చేసుకుంటాం. అదేవిధంగా మిగతా కమ్యూనిటీస్ కౌంటరీస్ శ్రీశైలం కానీ మిగతా చోట్ల అన్ని కులాల సత్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఇది కూడా అలాంటి పరిస్థితి వచ్చే విధంగా కూడా ప్రభుత్వంతో మాట్లాడి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంది ల్యాండ్ అంతా, వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం పక్కన చూస్తే ప్రకృతికి నిలయమైన కృష్ణా నది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా పుష్కరాలకు వచ్చినప్పుడు చాలా ఆయన కూడా ఆ టెంపుల్ని చూసి ఆ నది చూసి ఆయన చాలా ఆనందపడ్డారు. సో ఇది మనం ఈరోజు పల్నాడులో ఉన్న ప్రముఖ టెంపుల్లో ఒకటిగా ఉంది కాబట్టి దీని అభివృద్ధికి, ఈ దేవాలయం అభివృద్ధికి కూడా అన్ని విధాలుగా ప్రణాళిక తయారు చేసి అన్ని శాఖల అధికారులు మళ్ళీ ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టి, గతంలో పుష్కరాలప్పుడు అన్ని శాఖల అధికారులతో ఇక్కడ మీటింగ్ తెచ్చారు. మరలా దైవికంగా 2016లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే పుష్కరాలు వచ్చాయి. మళ్ళా 2028లో మరలా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే పుష్కరాలు రాబోతా ఉన్నాయి. దీని పరిగణలో తీసుకొని ఆలయ అభివృద్ధికి పెద్దలు, అదేవిధంగా ఈ గుడిలో మరి అపారమైన అనుభవం ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళ అనుభవాన్ని పరిగణలో తీసుకొని అధికారులతో మాట్లాడి, ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడి ఈ అమరలింగేశ్వర స్వామి దేవత అభివృద్ధి కూడా మరి రాబోయే రోజుల్లో ప్లాన్ తయారు చేసి బిల్లు కూడా తీసుకొచ్చి తప్పకుండా 14-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు వచ్చినప్పుడు మొత్తం పల్నాడు ప్రాంతానికి 150 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా 40-50 సంవత్సరాలుగా మట్టి రోడ్లో నడుస్తున్న ప్రయాణికులకి ఆ రోజు తార్ రోడ్డు వేయించడం జరిగింది. కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ లైటింగ్, డ్రింకింగ్ వాటర్, ఇక దాదాపు 6 కోట్ల రూపాయలతో ఘాట్స్ కూడా కట్టించాం. గుడి కూడా రెన్యువల్ చేయించి భక్తులు నడిచి వెళ్ళడానికి అనుకూలంగా కూడా చేయించాం. పుష్కరాల్లో సొంత ఖర్చులతో ఏసీలు కూడా పెట్టించాం, లైటింగ్ వేయించాం, టాయిలెట్స్ కట్టించాం. మొత్తం ఇక్కడ సీసీ రోడ్లు వేయించాం పైన. అదేవిధంగా ఇక్కడ చూస్తే 2 సత్రాలు కూడా ఆ రోజు కట్టించాం. సో గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఈ దైద క్షేత్రానికి ₹1 కూడా వైసీపీ ప్రభుత్వం కేటాయించలేదు. బాగా ఇక్కడ తెలంగాణ మధ్య కూడా ఉపయోగిస్తున్నారు. సో మేము మరలా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని పూర్తి స్థాయి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఒక పార్క్ కూడా 1 కోట్ల తరహాలో పార్క్ కూడా డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ టవర్ వ్యూ గెస్ట్ హౌస్ కూడా ఒకటి గతంలో ప్లాన్ చేసాం. 5 కోట్ల రూపాయల నిధులు కూడా తెచ్చాం.